Hi dear students and respected parents, Namaste. I am Sri Vidya Master Trimurthulu Varasala. See my dear students and respected parents, after 10th class and after intermediate, so many entrance exams there. That is further education or scholarship examinations. చాలా మంది తెలియని విషయం ఏంటంటే రిజర్వేషన్ అనేది కొంత వాళ్ళకే ఉంటుంది, కొన్ని కేటగిరీస్ కి ఉంటుంది అంటారు. అలా కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఎడ్యుకేషన్ అండి. ఇది ఎవరికి అంటే 8th కంప్లీట్ అయ్యి 9th లోకి వెళ్తున్న వాళ్ళకి, 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ వెళ్తున్న వాళ్ళకి. ఓకేనా, ఇది షెడ్యూల్ కాస్ట్ వారికే. కాకపోతే ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను ప్రొవైడ్ చేశాను. 14 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆర్ దేర్, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికి అయితే చదువుకోవాలనుకున్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా మంది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ విద్యార్థులు ఉన్నారు అనుకోండి, ఓసీ స్టూడెంట్స్ ఉన్నారు, అదర్ క్యాస్ట్, వారికి కూడా రిజర్వేషన్ ఉంది. దాన్నే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్. నిజంగా చాలా మంది తెలియదు ఇది. ఎస్, ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వారికి కూడా రిజర్వేషన్ అంటే ఎడ్యుకేషన్ విషయంలో వారికి స్కాలర్షిప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ దిస్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా, రైట్. సో ఇక్కడికి వస్తే మనం ఈ శ్రేష్ఠ అనేది ఎక్సలెంట్ అండి. ఈ ఎగ్జామ్ లో నేషనల్ వైడ్, ఇండియా వైడ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ లో మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి నైన్త్ నుంచి 9th 10th ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఎడ్యుకేషన్. ఎనీ సెంట్రల్, ఎనీ కార్పొరేట్ కాలేజ్ ఇన్ రెసిడెన్స్ ఇండియా మొత్తం, ఎంత బిగ్ కార్పొరేట్ కాలేజ్ లో అయినా సరే, స్కూల్ అండ్ కాలేజ్ అయినా సరే, కంప్లీట్ గా ఫుల్లీ డొనేటెడ్ అండి. గవర్నమెంట్ మొత్తం పే చేస్తుంది, మీరు ఏం పే చేయవసరం. అది 2 lakhs 3 lakhs అంతేనా సరే, అలాంటి మంచి ఫెసిలిటీ ఇది. అలాగే 10th కంప్లీట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ ఫీజు వాళ్ళే పే చేస్తారు. అది హాస్టల్ ఫీజు అయినా, కాలేజ్ ఫీజు అయినా, ఏ ఫీజు అయినా సరే. అది నీకు ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జేఈ కండక్ట్ చేసి చూసారా, జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేషనల్ వైడ్, ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఆ వారే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, 14 ఎగ్జామ్స్ పైనే ఉన్నాయి, మీకు పంపించాను. అవన్నీ కూడా పాపం చాలా మందికి తెలియదు ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత అప్లై చేద్దాం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాద్దాం అనే థాట్లో ఉన్న తెలియకండి. ఇవన్నీ స్కూల్ లెవెల్ నుంచే. నేనేం చెప్తానంటే, ఇప్పుడు నేను 10th క్లాస్ క్లాసెస్ చెప్తున్నాను. అవి ఎలా చెప్తున్నాను అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ చెప్పుకుంటూనే ఈ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేసుకుంటాం. 10th అయిపోయిన తర్వాత ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ రోజు చూడండి, బాపట్ల జిల్లా నుంచి మన 3 పిల్లలు స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు. ఫస్ట్ వచ్చిన అమ్మాయి మన దగ్గర చదువుకుంది, సెకండ్ వచ్చిన అమ్మాయి ఇప్పుడే కొత్తగా అనేది, థర్డ్ వచ్చిన అమ్మాయి ముందు నుంచి మన దగ్గర చదువుకున్న అమ్మాయి. అయితే నేను ఏమంటానంటే, ఇక్కడ నేను 10th క్లాస్ నుంచి, అదే ఇంటర్మీడియట్ కూడా అంతే. ఇంటర్మీడియట్ కూడా ఎలా చదవాలి, ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ నుంచి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం క్లాసెస్ కూడా అలా చెప్తున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ చదువుకుంటూనే ఎంసెట్ ఆర్ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. అందరికీ ఏం తెలుసు, ఎంసెట్ జేఈ మాత్రమే తెలుసు, నీట్ మాత్రమే, 3 ఎగ్జామ్స్. కానీ 30+ ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th అయిన తర్వాత 14+ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్మీడియట్ 30 పైనే ఉన్నాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం. ప్రజెంట్ దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత అవి కూడా మీకు ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయితే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఆల్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఎగ్జామ్ ఏంటంటే చాలా 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 యూస్ఫుల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అనేది 1st June కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేయవలసింది April 15th to 5th May. త్వరగా అప్లై చేయండి. ఈ రోజు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదా, ఇది అప్లై చేయండి. ఇది మాత్రం కంప్లీట్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకి అనమాట. సో రిమైనింగ్ వాళ్ళకి వేరే ఉన్నాయి, అవి మీకు ప్రొవైడ్ చేశాను, చూసుకోండి. లేదంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఏ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎనీ క్లాసెస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా దీన్ని మెసేజ్ చేయండి, మీకు పంపిస్తాను. April 15th to May 5th లోపు అప్లై చేయాలి. అలాగే ఎగ్జామినేషన్ 1st June. ఎలా ఉంటుంది ప్యాటర్న్, ఎగ్జామ్ 3 ఎలా ఉంటుందండి, మ్యాథ్, సైన్స్, సోషల్ సైన్స్ అండ్ జీకే, జనరల్ అవేర్నెస్ అండ్ జీకే ఇస్తారు. 25 బిట్స్ టోటల్, 100 బిట్స్ ఇస్తే ఈచ్ బిట్ క్యారీస్ 4 మార్క్స్. నో నెగిటివ్ మార్క్స్ లేవు. ఓకే, 3 hours డ్యూరేషన్ ఇస్తారు, 1 hour 80 minutes అనమాట. దిస్ ఇస్ అబౌట్. దీన్ని సెపరేట్ గా ఏమీ ప్రిపేర్ అవసరం లేదండి. రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు మన క్లాసెస్ లో మనం చెప్పేటట్టయితే, ఇప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ ఏ ఎగ్జామ్ అయినా 10th క్లాస్ తర్వాత రాయిపోయి ఈ 14 ఎగ్జామ్స్ ఏదైనా సరే, చాలా మందికి 14 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆశ్చర్యపోతారు. నేను ఆల్రెడీ మీకు పంపించాను, ప్రొవైడ్ చేశాను, చూడండి మన గ్రూప్ లో ఉంది. 14 కానీ ఇవి రాలే. ఇంకా ఇంటర్మీడియట్ అయిన తర్వాత 4 years టీచింగ్ కోర్స్, ఐఐటి, ఎన్ఐటి అలాంటి కాలేజీల్లో మీరు చదువుకునే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ త్రూ జేఈ. అందరికి ఏంటంటే ఐఐటి
ఐఐటి ఎన్ఐటిలో చదవాలి అంటే జేఈ రాయాలి అనుకుంటారు. కాదు, తప్పు. పాపం తెలియదు చాలా మంది. అవి ఎన్సెట్ అని కూడా ఒక ఎగ్జామ్ ఉంది. ఎన్సెట్, నేషనల్ కామన్ టెస్ట్, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఎన్సెట్ అన్నమాట. అది కూడా చాలా చాలా ఈజీనే. అది ఎలా చదువుకోవాలి? అందుకే చెప్తున్నాను 30+ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 30+ ఎగ్జామ్స్, ఆఫ్టర్ 10th క్లాస్ 14+ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఎనీ క్యాస్ట్ అండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్ అనేది ఈ కొన్ని కేటగిరీస్ మాత్రం అనుకుంటే తప్పు అండి. ఆల్ ఓసీ, బీసీ, ఎస్టీ, అందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే వాడి ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి వారికి ఉండే ఎకనామికల్ గా ఉండే స్టేటస్ ని బట్టి ఉన్నాయి. ఓకేనా? సో ఇవి అన్ని నేను ప్రొవైడ్ చేశాను చూడండి. ఈ ఎన్సెట్ కూడా ఇన్ఫర్మేషన్ ఈ మంత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, గ్రూప్ లో ఉంది చూడండి. ఇన్ కేసు తెలియకపోతే నాకు పంపించాను. ఇంటర్వ్యూ ఇది ఎవరు రాసుకోవాలి? ఇంటర్మీడియట్ అయిన పిల్లలు. ఓన్లీ ఎంసెట్ జేఈఏ కాదు, ఎన్సెట్ రాయడం వల్ల. ఇది కూడా ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జేఈ కండక్ట్ చేస్తున్న వారే కండక్ట్ చేస్తారు. ఎన్సెట్ అనేది ఈ ఎగ్జామ్ రాయడం వల్ల 4 years అక్కడే చదువుతాం. ఎన్ఐటీలో గానీ, ఐఐటీలో గానీ, సో మెనీ యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే సియూటీ, CUET అని కామన్ యూనివర్సిటీ, 256 యూనివర్సిటీస్ ఇండియా వైడ్. ఇది కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు రాస్తారు. ఇవి చాలా మందికి తెలియదండి. 256 యూనివర్సిటీలో చదువుకోవచ్చు అనమాట. ఓకేనా? దాని ద్వారా అది ఎయిదర్ ఫీ అండ్ అసలు చాలా ఉన్నాయండి. అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ శ్రేష్ఠ. ఇది మాత్రం అద్భుతం అండి. షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులు అద్భుతం. ₹1 కట్టకుండా సుమారుగా ఇయర్కి వచ్చేప్పుడు 2.5-3 lakhs కడుతున్నారు. ఏసీ క్యాంపస్ చదువుకోవచ్చు ₹1 కట్టకుండా. మినిమం 5 lakhs అయింది 2 years కి. మనం కట్టవసరం మొత్తం వాళ్ళే పే చేస్తారనమాట. నేను మొత్తం 38 pages ఉంది. అది మొత్తం మీకు పంపించాను. ఎలా ఫాలో అవ్వాలి అనేది ఇన్ఫర్మేషన్ కావాలండి. నెంబర్ పంపించాను, మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బట్ వన్ థింగ్ రిమెంబర్ ప్లీజ్, మీరు మిస్ అయ్యారనుకోండి వెనకాల ఉన్న వాళ్ళకి చెప్పండి. దయచేసి నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేసిందంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత అరే బాబు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వు, ఇంటర్మీడియట్ అయిపోయాక అరే బాబు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అని పిల్లలు ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అలా చదవలేరండి. ఈ ఎగ్జామ్ సిలబస్ వేరు, 10th క్లాస్ సిలబస్ వేరు, ఇంటర్మీడియట్ సిలబస్ వేరు కాదండి. ఇదంతా అకాడమిక్ సేమ్ సిలబస్ అండి. ఇప్పుడు నేను శ్రేష్ఠకు అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నాను. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఈవి ఎగ్జామ్స్ అనమాట. ఇక్కడ 50 marks ఇక్కడ ఉన్నాయి. 50 questions, ఒక 50 questions. దీనికి అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నాను, ఉపయోగించుకోవాలి. అండ్ మీరు కూడా ఎన్సీఆర్టీ బుక్స్, ఇప్పుడు స్టేట్ బుక్స్ సేమ్ గా ఉన్నాయి. బట్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మన స్టేట్ బుక్స్ చదివినట్టే, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో 10th క్లాస్ అది కూడా మనం అందుకే 10th క్లాస్ స్టార్టింగ్ డేస్ లోనే నేను అన్ని అనౌన్స్ చేస్తాను. 10th క్లాస్ ఫస్ట్ మంత్ అయిన తర్వాత నువ్వు 10th అయిన తర్వాత ఏమి ఎగ్జామ్స్ ఉన్నాయో ముందే అనౌన్స్ చేస్తాను. దాన్ని మైండ్ లో పెట్టుకుని మనం ప్రిపేర్ అవుతాడు. ఇంటర్మీడియట్ అయిన విద్యార్థులు కూడా అంతే. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ స్టార్టింగ్ లోనే అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ మంత్ లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటే దీంట్లో చదివితే ఈ కోర్స్ వస్తుంది అని చెప్తే వాడు అది మైండ్ లో పెట్టుకుని చక్కగా 2 years చదువుతాడు. ఎగ్జామ్ అయిన వెంటనే ఎగ్జామ్స్ రాస్తాడు. ఇంటర్మీడియట్ అయిన వెంటనే అలా రాయాలి తప్ప ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి కోచింగ్ కూడా అనేది దండగా. ఓకేనండి? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సెండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైతే అవసరం అది వాళ్ళకి పంపించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ 5th May లాస్ట్ డేట్ అన్నమాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఎలాంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చక్కగా మెసేజ్ చేయండి, మీకు ప్రొవైడ్ చేస్తాను. నమస్తే. థ్యాంక్ యూ.